ఓకే అండి. ఇప్పుడు హుక్కులు కాజాలు బెల్ట్ కొడతాం. రెండు ఫ్రంట్ పార్ట్లకి షేప్ బెల్ట్లు అతికేసిన తర్వాత హుక్కులు కాజాలు బెల్ట్ కోసం ఎడమ చేతి వైపు, అంటే మా సైడ్ ఎడమ చేతి వైపు, ఎవరి వైపు అటువైపు ఉంటే హుక్కుల వైపు ఏం చేస్తారంటే డబుల్ ఫోల్డింగ్ పెట్టుకుంటారు. హుక్కులు కుట్టేటప్పుడు డబుల్ ఫోల్డింగ్ పెట్టుకొని ఇలా పెట్టుకొని కింద కొంచెం ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటారు. ఒక 1/4 ఇంచ్ వరకు కుట్టు కుట్టేసుకుంటారు. 1/2 ఇంచెస్ వరకు కుట్టు కుట్టేసుకొని ఇప్పుడు దీన్ని కంప్లీట్గా కిందకి తిప్పేస్తాం. ఇది హుక్కుల వైపు బెల్ట్ అండి. ఇది కంప్లీట్గా కిందకి తిప్పేసిన తర్వాత దాని మీద ఒక కుట్టు, ఈ సైడ్కి మళ్ళీ ఇది లేచిపోకుండా సైడ్కి కూడా ఒక కుట్టు కుట్టు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న రిమైనింగ్ని కట్ చేసాం. అట్ ద సేమ్ టైం కాజాల వైపు ఏం చేస్తున్నానంటే ఒక క్లాత్ని కిందన పెట్టుకుంటున్నాను. కింద పెట్టుకొని దీనికి పైన ఫోల్డింగ్ చేయకుండా ఏం చేస్తానంటే కుట్టేసుకొని కిందన ఫోల్డింగ్ చేసుకొని పైన కింద వరకు ఇక్కడ కొంచెం రఫ్ కుట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని ఇలా చూస్తున్నారు. ఇక్కడ నుంచి ఒక సింగిల్ ఫోల్డింగ్, మళ్ళీ ఇక్కడ కొంచెం ఇలా క్లాత్ని పెట్టుకొని మన కుట్టు ఏదైతే ఉందో ఆ కుట్టు మీదకి క్లాత్ని ఇలా సాఫ్ట్గా పెట్టుకొని కుట్టేసిన తర్వాత పైనుంచి కూడా ఒక కుట్టు, చిన్న కుట్టు ఫోల్డ్ చేసాం కదా, మళ్ళీ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక కుట్టుని కుట్టాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసాను. ఇప్పుడు ఇలా తిప్పుకొని ఇప్పుడు ఎక్స్ట్రా మనకి ఎంత ఉందో తెలుస్తుంది. ఇలా కట్ చేసాను. ఓకేనండి. ఇవి హుక్కులు కాజాలు. ఇప్పుడు ఈ రెండు హైట్ ఒకేలా ఉందా లేదా చూసుకోవాలి. ఒకేలా ఉన్నాయి కదా.